ఈ సందర్భంలో వాస్తవాలకు ఉన్నటువంటి ప్రమాదాలు, సవాళ్లు, కుట్రల విషయంలో ప్రజలకు ఉండాలి. వాటిని దాటుకుని వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అనే దాని మీద అందరిలోనూ ఒక ఏకాభిప్రాయం రావాలి అన్న ఉద్దేశంతో ఈ వివరాలన్నింటినీ సవివరంగా ప్రజల ముందు పెట్టదలుచుకున్నాం. ఇందులో ఏవైనా మేము మాట్లాడిన దాంట్లో అవాస్తవాలుంటే తప్పకుండా ఎత్తి చూపించమని చెప్పి మీడియాకు, అలాగే ప్రజలకు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కానీ హైదరాబాద్లో కానీ కూర్చుని ఉండే మేధావి వర్గాలకు కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరూ 2014 నుంచి అమరావతి విషయంలో ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం చేసుకుని ఉన్నారు. ఏం జరుగుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ మధ్యనే 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన పిల్లలకి తెలిసి ఉండకపోవచ్చు. ఆ యువతకు కూడా వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి బ్రీఫ్గా మరొకసారి క్విక్గా 2014 నుంచి ఏం జరిగిందో ఒకసారి రన్ చేస్తాం. 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి, సరే కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఎక్కడో చోట రాజధాని కట్టుకోవాలనేది ఎవరో కాదనలేని విషయం. ఎక్కడ అనే విషయం మీద శివరామకృష్ణన్ కమిషన్ అని ఒకటి వేశారు. సెంట్రల్ గవర్నమెంట్ విభజన చట్టంలో భాగంగా వాళ్ళు రాష్ట్రం అంతా తిరిగి అందరి దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళు మా ఊర్లో పెట్టమని అడిగారు. ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో మా ఊర్లో పెట్టండి, దానికి ఇన్ని కారణాలు ఉన్నాయి, ఇన్ని సదుపాయాలు ఉన్నాయి అని చెప్పారు. అది అద్భుతమైన ఒక ప్రజాస్వామిక ప్రక్రియ. అందులో మనం ఏం తప్పు పట్టాల్సిందేమీ లేదు. సరే, మొత్తం మీద అభిప్రాయాలు, పిటిషన్లు, విజ్ఞప్తులు అంకెల్లో లెక్కేసుకుంటే కృష్ణా గుంటూరు జిల్లాలో పెట్టమని వచ్చిన విజ్ఞప్తులే సంఖ్య ఎక్కువ. అయినా కానీ సంఖ్య ఎక్కువైనంత మాత్రాన అక్కడే పెట్టాలని ఏమీ రాసిపెట్టి లేదు. శివరామకృష్ణ కమిషన్ చివరిలో ఏం చెప్పిందంటే, సరే ఇంత పొడుగు రిపోర్ట్ ఇచ్చారు, అందులో ముఖ్యంగా చెప్పినవి ఏంటంటే ఎక్కడ పెట్టినా కానీ కొంచెం సరిపడా స్థలం ఉండేటట్టు, ఎక్కువ ఖర్చు అవ్వకుండా భూసేకరణ ఈజీ అయ్యేటట్టు చూసుకోండి అని చెప్పి రకరకాల సిఫార్సులు వరకే ఇచ్చి వెళ్ళిపోయారు. శివరామకృష్ణ కమిషన్ కాల పరిమితి రాష్ట్రం విడిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగింది. 2014 మేలో కొత్త ప్రభుత్వం వస్తే ఆగస్టు సెప్టెంబర్ వరకు నాకు గుర్తున్నంత వరకు శివరామకృష్ణ కమిషన్ ఫంక్షనింగ్ చేసింది. దాని తర్వాతే రిపోర్ట్ ఇచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త ప్రభుత్వాన్ని కూడా అడగటం పరిపాటి. మీరేమనుకుంటున్నారండి అని చెప్పి కొత్త ప్రభుత్వాన్ని అడుగుతారు. కొత్త ప్రభుత్వం వాళ్ళు కూడా వాళ్ళు చెప్పదలుచుకున్నది వాళ్ళు చెప్పారు. కాకపోతే అప్పట్లోనే కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి శివరామకృష్ణ కమిషన్కి మధ్యలో కొంచెం అభిప్రాయాలు కలవడం లేదు అని వినపడింది. మనకి పెద్దగా పేపర్లలో రాలేదు, రచ్చ కాలేదు, కానీ కొద్దిగా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఆయన ఒకటి అంటున్నాడు, మనం ఒకటి అంటున్నాం అనేది వినపడేది. దాని కారణంగానో ఏమో కానీ మొత్తానికి శివరామకృష్ణ కమిషన్ హితమిద్దంగా ఇక్కడ పెట్టండి అని చెప్పకుండా ఇదిగోనే 4-5 ప్రిన్సిపల్స్ పెట్టుకుని 4-5 ప్రాతిపదికలు పెట్టుకుని మీకు నచ్చిన చోట పెట్టుకోండి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళ పని అప్పుడుతో అయిపోయింది. రాజధాని పెట్టే బాధ్యత దాదాపుగా కొత్త ప్రభుత్వం మీదే పడింది. శివరామకృష్ణ కమిషన్ చెప్పింది అసలు ఇవాళ పెద్దగా దాన్ని మనం లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద పడినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, సెప్టెంబర్ మిడిల్లో అనుకుంటా 2014లో రాష్ట్ర ప్రభుత్వం, అప్పట్లో అసెంబ్లీ హైదరాబాద్లో జరిగేది, హైదరాబాద్లో ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో రాజధానిని పెడదామని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి సెప్టెంబర్ మిడిల్లో అనౌన్స్మెంట్ చేశారు. అలాంటి చోటని చెప్పలా. మీ విజయవాడలో మన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ రోజున విజయవాడలో చాలా చోట్ల టపాకాయలు కాల్చి మరీ సంబరాలు చేసుకున్నారు. అదే మర్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వస్తా అంటే దారి పొడుగున ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బెంచ్ సెంటర్ వరకు దారి పొడుగున విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేసి థ్యాంక్ యూ సీఎం సార్, మా ఊళ్ళో రాజధాని పెడుతున్నందుకు అని చెప్పి ప్లేకార్డులు పట్టుకుని నుంచున్నారు. అది మీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడే కొంచెం తెలివి వచ్చిన కుర్రాళ్ళకి తెలియడం కోసం చెప్తున్నా. సెప్టెంబర్లో జరిగింది అది. ఆ తర్వాత విజయవాడ చుట్టుపక్కల అన్నారు తప్ప ఎక్కడ అన్నది ఏమి చెప్పలా. ఆ తర్వాత అక్టోబర్ 12నో అక్టోబర్ 31 అనుకుంటా, అక్టోబర్ 31వ తారీఖున అనుకుంటా శాసనసభలో తీర్మానమే చేశారు. ఏమనంటే విజయవాడ గుంటూరు నగరాల మధ్యన తుళ్ళూరు మండలం ప్రాంతంలో
రాజధానిని పెట్టబోతున్నాం అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేయడానికి ముందు చర్చ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన ఆ రోజుకి ఇంకా 30,000 50,000 ఎకరాలని ఎవరికి తెలియదు. అప్పటికి ఇంకా భూ సమీకరణ కూడా పూర్తిగా అదే మాటలు నడుస్తున్నాయి, ఆలోచన ఉంది తప్ప ఒక నిర్ణయానికి రాలా. ఏదో చర్చ నడుస్తుంది, ఎట్లా భూమి ఎట్లా అని. సరే, అక్టోబర్లో జరిగినటువంటి తీర్మానం టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పింది ఏంటంటే, మేము విజయవాడ ప్రాంతాల్లో రాజధాని పెట్టడానికి మాకు అభ్యంతరం ఏమీ లేదు, కానీ రాజధాని అనేది ఏదో చిన్నగా కడితే కాదు, కనీసం 30,000-40,000 ఎకరాలు కావాలి అని చెప్పి ఆయన స్వయాన ఆయన నోటితో అన్నదే. అసెంబ్లీలో రికార్డు ఉంది, మనం ఏం కల్పించి చెప్తాంది కాదు, ఇది చెప్పాడు. సరే, 30,000-40,000 ఎకరాలు ఆయన ఎందుకని ఉంటాడంటే, ఆ రోజున ఈ ఎటకు తేలేరలే అంత భూమి అనుకుని ఉంటాడు. మొత్తానికి ప్రభుత్వం ఈ భూ సమీకరణ అనే విధానాన్ని కొత్తగా తీసుకొచ్చి ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లాంటిది భూ సమీకరణ అంటే. మనం ఎక్కడన్నా టౌన్లో ప్లాట్ ఉంటే, ఒక 1000 గజాలు ఉంటే, ఎవరినన్నా బిల్డర్ని పిలిచి, బాబు మీరు బిల్డింగ్ కట్టండి, అపార్ట్మెంట్లు కట్టండి, మాకు 50%, మాకు సగం ఇవ్వండి, మీరు సగం తీసుకోండి అని డెవలప్మెంట్ అగ్రిమెంట్లు రాసుకుంటారే, దాదాపుగా అట్లాంటిదే ఈ భూ సమీకరణ విధానం. రైతులందరూ డెవలప్మెంట్కి అగ్రిమెంట్కి మొత్తానికి చాలా రోజులు తర్జన భర్జనలు, మీరేమిస్తారు, మాకు 50% ఇస్తారా, ఎంత శాతం, ఎన్ని గజాలు ఇస్తారు, వీటి మీద నడిచింది. చివరికి ఏదో ఒక ఒప్పందానికి వచ్చారు. మొత్తానికి డిసెంబర్ వచ్చే నాటికి భూ సమీకరణ అమరావతి తుళ్ళూరు మండల కేంద్రంగా రాజధాని అనేది పక్కా అయిపోయింది. దీనికి శంకుస్థాపన చేసింది ఎప్పుడు? 2015 అక్టోబర్ 23 అనుకుంటా, దసరా పండుగ నాడు నరేంద్ర మోడీ గారు వచ్చి పెద్ద మీటింగ్ పెట్టి ఆ రోజున అమరావతి అని చెప్పి నామకరణం కూడా చేశారు. 2015 ఉగాది నాడు కూడా, ఉగాది కూడా మీకు గుర్తుండే ఉంటుంది, తుళ్ళూరు మండలంలోనే పెట్టారు ఉగాది సంబరాలు 2015లో. పెట్టినప్పుడు కూడా ఇంకా పేరేం పెట్టాలి అనేది ఇంకా ఓపెన్గానే ఉంది. ఆ రోజుకి ఇంకా డిసైడ్ చేయలే. ఆ రోజున కూడా రకరకాల పేర్లు వచ్చినాయి. విజయనగరం అని ఒకరు అన్నారు, ఇంకొకళ్ళు అన్నారు, రకరకాల పేర్లు వచ్చినాయి. కానీ అమరావతి అన్నది ఆ రోజుకి 2015 ఉగాది నాటికి కూడా ఫిక్స్ కాల. 2015 దసరా నాటికి, ప్రారంభోత్సవం నాటికి, శంకుస్థాపన నాటికి పేరు ఫిక్స్ అయింది, అమరావతి అన్నారు. ఆ రకంగా నలుగురు నోళ్లలోనూ పడి చర్చ జరిగి 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ పేరు కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ విస్తీర్ణం కానీ ఫిక్స్ అయినాయే తప్ప రాత్రికి రాత్రి ఎవరో దొంగచాటుగా తీసుకున్న నిర్ణయాలు కావు ఇవి. ప్రజలందరి మధ్యన జరిగినవి, బాహాటంగా బహిరంగంగా జరిగిన నిర్ణయాలు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత శంకుస్థాపనకి రమ్మని చెప్పి ఇన్విటేషన్ పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 మంత్రులు వెళ్ళారు ఇన్విటేషన్ ఇవ్వడానికి. వెళ్తే ఆ మంత్రులు వెళ్ళేలోగానే ఆయన ఓ లెటర్ రాయటమో లేకపోతే ట్వీట్ పెట్టడమో చేశాడు. ఏమనంటే, నేను ఈ శంకుస్థాపనకి రాను, నన్ను పిలిచి మళ్ళా నన్ను రాలేదు అని చెప్పి నా మీద బండలు వేయొద్దు. ఈ మాట వాడాడు, బండలు వేయొద్దు, నేను రావడం లేదు, నాకు ఇన్విటేషన్ కూడా పంపమాకండి అని చెప్పి లెటర్ పెట్టాడు. అయినా కానీ మర్యాద కోసం 2 మంత్రులు ఆయన ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఆయన లేడు, లేకపోతే ఉన్నా కానీ తీసుకోలేదో అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వచ్చారు. అంటే తనంతట తాను అసెంబ్లీలో ఒప్పుకున్న మనిషి, 30,000 ఎకరాలు ఉండాలి కనీసం అన్న మనిషి శంకుస్థాపన కూడా రాలేదు అని అంటే ఎందుకు మరి అంత దుగ్ధ పెట్టుకున్నాడో ఆయన్నే అడగాలి. ఆయన ఏం కారణం చెప్పలే ఇవాళ వరకు. ఆ రోజున 2 లక్షల కోట్లు అవుద్దని, 1,00,000 కోట్లు అవుద్దని ఏమి లెక్కలు లేవే. మరి ఆ రోజునే నీకు ఎందుకు దుగ్ధ, అక్కడ వద్దు, నేను రాను, నాకు సంబంధం లేదు అని ఎందుకు తగవ పెట్టుకున్నావు? దానికి సమాధానం లేదు. ఇవాళ కొత్తగా ఎత్తుక్కుంటున్నారు కారణాలు. 2 లక్షల కోట్లు అవుద్ది, అదిగో కాంట్రాక్ట్ ఆడికిచ్చారు, ఈడికిచ్చారు, కారణాలు వెతుక్కుంటున్నారు, సాకులు వెతుక్కుంటున్నారు. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో. కేవలం మనకి ప్రజలుగా మనం అనుకోగలిగింది ఏంటంటే, అరే అమరావతి నా పేరును కాకుండా ఎవరో పేరు కొట్టేస్తున్నారే, ఎవరో కట్టించిన ఖ్యాతి కొట్టేస్తున్నారే, దీన్ని నేను ఎలా సహించగలను? ఇది నాకు మింగుడు పడతలేదు, నాకు నిద్ర పడతలేదు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించాల్సిందే, నాశనం చేయాల్సిందే, ఆపాల్సిందే అన్న ఉద్దేశం ఆయన మైండ్లో పడిపోయింది.
సరే, ఒక రాజకీయ నాయకుడికి ఇటువంటి మైండ్ సెట్ ఉండొచ్చా లేదా అనేది ప్రజలు, ఓటర్లు మీరే ఆలోచించుకోండి. రాజకీయ నాయకులు అన్నాక నీకు నచ్చని నిర్ణయాలు చాలా జరుగుతాయి. ముఖ్యంగా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నచ్చని నిర్ణయాలు చాలా జరుగుతాయి. జరిగినప్పుడు నలుగురితో కలిసి నడవటం నేర్చుకోవాలా, లేకపోతే నేను పాత్ర వహించని ఏ నిర్ణయాన్ని నేను సహించను అనడం ప్రజాస్వామ్యం అవుతుందా? రాజకీయాలు అవుతాయా? ఇది ఎక్కడన్నా ఏ దేశంలో ఉన్నా నడుస్తుందా? ఇది నైతికతేనా, మానవత్వమేనా అన్నది ఆయన ఆలోచించుకోవాలి. ఆయన ఓట్లేసే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవాళ ఆయన ఏదో చెప్పాడని చెప్పి రోడ్ల మీదకి వచ్చి అరెస్టులు చేయించుకుంటా రంకిలేస్తున్నారే, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ నాయకులు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే నాకు అసెంబ్లీ సీట్ అని ఇస్తాడు, లేకపోతే ఎంత గట్టిగా గొడవ చేస్తే నాకు మినిస్టర్ కూడా ఇస్తాడేమో రేపు పొద్దున వస్తే అన్న కోరికతో వాళ్ళు చేస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోగలం సానుభూతితో. కాకపోతే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, పక్కాళ్ళు ఏమనుకుంటారో, లోకం ఏమనుకుంటుందో, భవిష్యత్ తరాలు మిమ్మల్ని ఎలా చూస్తాయో అన్న ఇంగితం కొంచెం ఉపయోగించాల్సిందని చెప్పి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తుంది. సరే, ఇంత దుగ్ధ పెట్టుకున్న ఆయన ఈ శంకుస్థాపన అయిన తర్వాత అమరావతి రైతులు ఒక రోజున భోజనాలు పెట్టి అందరినీ పిలిచారు. ఏంటంటే శంకుస్థాపన రోజున అమరావతిలో భూములు ఇచ్చిన రైతులందరికీ బట్టలు పెట్టారు సంప్రదాయపరంగా. పెడితే వాళ్ళు రిటర్న్గా మేము కూడా మీకు భోజనాలు పెడతామని చెప్పి భోజనాలు ఏర్పాటు చేస్తే, అసెంబ్లీ జరుగుతుండగా భోజనానికి పిలిస్తే ఈయన నేను ససేమిరా రాను పొమ్మన్నాడు. భోజనాలకు కూడా రాలా. ఆ రోజున నువ్వు ఇవాళ చెప్తున్నటువంటి కారణాలు ఆ రోజున ఏవీ లేవు. అయినా కానీ నువ్వు ఇంత తీవ్రంగా వ్యతిరేకించావు అంటే నువ్వు మొదటి నుంచే వ్యతిరేకం. నీకు ఇవాళ సాకులు ఎత్తుక్కుంటున్నావు అంతే అన్న విషయం ప్రజలుగా మనం గుర్తుపెట్టుకుంటే చాలు. 2014 నుంచి 19 వరకు అమరావతిలో రాజధాని రాకుండా ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేశారు. ఇది నల్లరేగడి భూమి, ఇక్కడ పునాదులు పడవు, బాగా లోతుకి వెళ్ళాలి, నీళ్లు వరతాయి, వరద ప్రాంతం, ఖర్చు ఎక్కువ అవుద్ది, పునాది ఖర్చు చాలా అయిపోద్ది. ఇలా జనంలో అపోహలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయడమే కాక ఎన్జిటిలో కేసు వేయించారు, సుప్రీంకోర్టు వరకు కేసు వేయించారు, ప్రపంచ బ్యాంకు లెటర్లు పెట్టారు. ఇది పర్యావరణ ప్రమాదం అని చెప్పి. ప్రపంచ బ్యాంక్ ఏంటంటే పర్యావరణ విషయంలో చాలా సెన్సిటివ్. ఎన్విరాన్మెంటల్ డేంజర్ అన్న మాట ఉంటే చాలు, అక్కడ ఎక్కడ పనులు ఆపేసి ముందు దీని సంగతి ఏంటో తేల్చంటారా అంటారు. వాళ్ళ ఇంటర్నేషనల్